తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా యాదగిరి క్షేత్ర విశిష్టతను, బ్రహ్మోత్సవాలలో ఏ రోజు ఏ ఉత్సవం జరగనుందో ఈ కథనంలో తెలుసుకుందాం. యాదాద్రిగా పిలువబడే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామి స్వయంభూగా వెలిశాడు. తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలసిన ఈ పుణ్యక్షేత్రం నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఇక్కడ స్వామి 5 రూపాల్లో కొలువై భక్తులచే పూజలందుకుంటున్నారని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఋష్యశృంగ మహర్షి, శాంత దంపతుల పుత్రుడైన యాద మహర్షికి చిన్నప్పటినుంచి ఉగ్రరూపుడైన నరసింహస్వామిని చూడాలనే కోరిక బలీయంగా ఉండేదంట. తన అభిష్టాన్ని సిద్ధింపచేసుకోవడానికి యాద మహర్షి చేసిన తపస్సు ఫలంగా యాదగిరిగుట్ట నరసింహక్షేత్రం ఆవిర్భవించిందని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. సింహాకారంలో ఉన్న గుహలో యాద మహర్షి చేసిన తపస్కు ఆంజనేయస్వామి రక్షకుడుగా ఉన్నాడంట. అందుకే ఇక్కడ ఆంజనేయస్వామి క్షేత్రపాలకుడుగా పూజలందుకుంటున్నాడు. గ్రహపీడితులు, మానసిక వ్యాధులతో ఇబ్బంది పడేవారు ఇక్కడ ఆంజనేయస్వామిని దర్శించి పూజిస్తే అన్ని రకాల దోషాల నుంచి విముక్తులవుతారని విశ్వాసం. త్రేతాయుగంలో యాద మహర్షి తపస్సుకు ఫలంగా నరసింహస్వామి ఇక్కడ 5 రూపాల్లో సాక్షాత్కరించాడని ఆలయ స్థల పురాణంలో వివరించి ఉంది. జ్వాలా నరసింహుడు, యోగ నరసింహుడు, గండభేరుండ నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీ నరసింహుడనే 5 రూపాల్లో స్వామి మహర్షికి సాక్షాత్కరించి తరింపజేశాడు. అనంతరం మహర్షి కోరిక మేరకు స్వామి ఇక్కడే 5 రూపాల్లో వెలసి ఉండిపోయారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. యాదగిరిగుట్టలో ప్రధానాలయంతో పాటు క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. అలాగే స్వామి పుష్కరిణిచెంత మరో ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంది. కొండపైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. ఇలా ఒకే క్షేత్రంలో శివకేశవులు కొలువై ఉండడం శివకేశవ అభేదానికి నిదర్శనం. యాదగిరిగుట్టలో ఫిబ్రవరి 18 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 11 రోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా 18వ తేదీ స్వస్తి వచనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. 20 నుంచి 26 వరకు స్వామివారికి వివిధ అలంకార సేవలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 24న స్వామివారి ఎదుర్కోలు, ఫిబ్రవరి 25న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఇక ఫిబ్రవరి 26న దివ్యవిమాన రథోత్సవం వేడుక నిర్వహించనుండగా, ఫిబ్రవరి 28న గర్భాలయంలోని మూలవరులకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు మనం కూడా తరలివెళ్దాం. స్వామివారిని కనులార దర్శించి తరిద్దాం. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః.